సుమారు 37 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము సిద్ధమయ్యే విధంగా క్షేత్రస్థాయిలో ప్రతి రైతుకి ఒక గౌరవం ఇచ్చే విధంగా ఈ ప్రక్రియని సజావుగా ఎక్కడా ఇబ్బందులు లేకుండా టెక్నాలజీని ఉపయోగించి ఆ భరోసా కల్పించడానికి కోసం చాలా లోతైన ఒక వర్క్షాప్ ఈరోజు అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రారంభించాం. ఇటువంటివి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 ప్రాంతాల్లో నిర్వహిస్తాం. ఈ 10 జిల్లాల అధికారులతోటి ఈ రోజున ఏ విధంగా రైతు కష్టపడి పండించిన పంటకి ప్రభుత్వం నుంచి మేము చేయాల్సిన కొనుగోలు విషయంలో పారదర్శకంగా పొరపాటు జరగకుండా నిజాయితీగా అందరికీ అందించే విధంగా మేము తీసుకోవాల్సిన చర్యలపైన వివరించాం. ఎప్పుడైతే రైతు మనకి అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి ధాన్యం మిల్లర్కి అప్పచెప్తారో 48 గంటల లోపే వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఒక భరోసా ఇచ్చే విధంగా పూర్తి స్థాయిలో మేము చర్యలు తీసుకుంటున్నాం. ఫెసిలిటీస్ అందుబాటులో ఉంచుతాము. అదేవిధంగా రైతుకు ఉన్న అన్ని విధాలుగా మేము ఆ విధంగా ట్రీట్ చేసి అతనికి ఎక్కడ కూడా తగ్గకుండా ప్రభుత్వం నుంచి అందించాల్సిన సౌకర్యాలు క్షేత్రస్థాయిలో టెక్నాలజీని మరింత లోతుగా ఉపయోగించుకుని 48 గంటల్లోపే వాళ్ళ బ్యాంక్ ఖాతాలో నిధులు చెల్లించేటట్టు సిద్ధమవుతున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 1వ తారీఖు నుంచి చేయబోయే కొనుగోలు ప్రక్రియలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా రైతుకి మరొకసారి అండగా నిలబడతామని సందర్భంగా చెప్పుకుంటున్నాం. ప్రతి ఎకరాన్ని పంట నష్టం జరిగిన చోట రైతుకి ఆదుకునే విధంగా నష్టపరిహారం గురించి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది బహుశా ఇంకో 3-4 రోజుల తర్వాత క్షేత్రస్థాయిలో ఎవరైతే నష్టపోయారో పాపం వాళ్ళందరికీ కూడా అందించే విధంగా చర్యలు తీసుకుంటాం.